హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే రివ్యూ అన్నమాట. సో యక్షిని మీరు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అవైలబుల్ ఉంది. వెంటనే ఫస్ట్ చూసేయండి. 6 ఎపిసోడ్స్ ఉంటాయి. సో ఇక స్టోరీ విషయానికి వస్తే మీకు యక్షిని అనగానే మీకు పాకెట్ ఎఫ్ఎంలో మీరు చూసుకున్నట్లయితే మీకు యక్షిని అని కొట్టండి, ఒకసారి చూడండి. ఒక 30 ఎపిసోడ్లు ఏమో ఉంటాయి. సో అవి చూసిన తర్వాత అవి వినడానికి, అవి చూడడానికి కాదు. సో అట్లాంటిదే అన్నమాట ఈ యక్షిని కూడా. సో మెయిన్ ప్లాట్ ఏంటంటే కుబేరుడు మీ అందరికి ఐడియా ఉంటుంది, ధనవంతుడు అనమాట. సో కుబేరుడు వాహనం వచ్చేసి ముంగీస. సో ముంగీస ఒక దిక్కు ఉంటుంది, నాగరాజు ఒక దిక్కు ఉంటుంది. వీళ్ళిద్దరికి పడదు అనమాట. సో నాగరాజు సైడ్ అయితే అజయ్ అనే వ్యక్తి ఉంటాడు. సో ముంగీస సైడ్ అయితే యక్షులు. ముంగీస అంటే కుబేరుని కింద యక్షులు అందరూ ఉంటారనమాట. ఒక లోకం ఉంటుంది. సో అందులోకి వెళ్ళి 64 యక్షులు ఉంటారనమాట. సో 64 యక్షులకి వెళ్ళి 2 యక్షులు, ఒకటేమో వేదిక గారు యాజ్ మాయ, మంచులక్ష్మి గారు. సో ఆమె వచ్చేసి జ్వాల అనమాట. సో వీళ్ళిద్దరు కిందికి వస్తారు అనమాట. సో కుబేరుడు ఒక శాపం పెడతాడు. ఒక 100 మందిని అనుభవించి చంపేసి 99 మందిని అనుభవించి 100వ వాడు ఎలా ఉండాలంటే 100వ వాడు చావుకి సిద్ధమై ఉండాలి, వర్జిన్ అయి ఉండాలి. సో ఆ వ్యక్తిని చంపి నువ్వు ఇందులోకి అడుగుపెట్టు నా లోకానికి అని చెప్తాడు. సో అట్లా ఏంది చెప్తారు అంటే తను ఒక మిస్టేక్ చేస్తాడు అనమాట. ప్రేమ అనే వ్యూహంలో ఇక చిక్కుకుంటది. సో అట్లా దానికి ఒక శాపం విమోచనం అయితే ఇస్తాడు. ఇట్లా చంపుతానే నువ్వు ఇందులోకి అలవ్ అని చెప్పేసి. సో తను వెళ్ళిందా లేదా స్టోరీ మొత్తం ఇదే ఉంటుంది. ఒక 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక ఎపిసోడ్ ఒక 30 to 34 minutes ఏమో ఉంటుంది. ఒకసారి చూసేయండి. ఎపిసోడ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ముఖ్యంగా స్టోరీ డెవలప్ చేస్తూ ట్విస్టులు ఇస్తూ కొన్ని అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన. మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో చేయరో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన. అజయ్ గారికి అయితే ఒక మంచి రోల్ పడ్డది. ఆఫ్టర్ సరిలేరు నీకెవ్వరు, నేను లాస్ట్ మూవీ అదే చూసాను అనుకుంటా. పుష్పలో చాలా తక్కువ డ్యూరేషన్ అవుతున్నారు, కానీ సరిలేరు నీకెవరు అయితే చాలా ఎక్కువ ఉంది. స్టోరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ గ్రాఫిక్స్ కూడా ఓకే, బాగానే ఉంది. మరి ఓవర్ ఎక్స్పెక్ట్ చేయకండి, మరి లో ఎక్స్పెక్ట్ చేయకండి. చూడండి. మీరు చూస్తున్నంతసేపు అయితే కొంచెం భయం అయితే ఫస్ట్ ఎపిసోడ్లోనైతే కొద్దిగా ధైర్యం చేసి చూడడానికి ట్రై చేయండి. అండ్ వేదిక గారి యాక్టింగ్ అయినా, అజయ్ గారి యాక్టింగ్ అయినా, మంచులక్ష్మి గారి యాక్టింగ్ అయినా సూపర్ ఉన్నాయి. మంచిగానే చేస్తారు అందరూ. సో వేదిక గారికి అయితే ఆఫ్టర్ కాంచనా 3లో మీరు చూసుకున్నట్లయితే ఉంటుంది. తనకైతే బాగా సెట్ అయింది మాయా రోల్ అయితే. సో తనైతే బాగా న్యాయం చేసింది అనిపించింది. అండ్ బీజం గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా సస్పెన్స్ అని కొట్టారు. బీజం అయితే ఓకే అనిపించింది. విజువల్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి. ఒకసారి చూసేయండి. ఒకవేళ మీరు కనుక ఒక హారర్ థ్రిల్లర్ ఈ కైండ్ ఆఫ్ కేటగిరీ కోసం మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అవైలబుల్ ఉంది. యక్షిని చూసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా యక్షిని రివ్యూ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.